మగువా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బెలారస్ టెన్నిస్ తార అరీనా సబలెంకా గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది మార్చిలో సబలెంకా మాజీ ప్రియుడు, ఐస్ హాకీ క్రీడాకారుడైన 42 ఏళ్ల కాన్స్టాంటిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే ఇద్దరూ విడిపోయినా ఆ ఘటన ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తన బాధను బహిరంగంగానే వ్యక్తం చేసింది. కానీ అంతటి విషాదంలోనూ రాకెట్ పట్టి ఆట కొనసాగించింది. అన్నిటికీ మించి 3 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. 2021లో ఈ టోర్నీ సెమీస్ వరకు వచ్చి నిరాశపరిచిన సబలెంకా మరుసటి ఏడాది కూడా అదే స్థానంతో సరిపెట్టుకుంది. అయితే గత ఏడాది మరో మెట్టు ఎక్కింది. తుదిపోరుకు చేరి రన్నరప్గా నిలిచింది. టైటిల్ సాధించాలన్న ఆమె కల మరోసారి నెరవేరలేదు. అలాగని అంతటితో ఆట అయిపోలేదు. మరింత ఫామ్ను సంతరించుకున్న సబలెంకా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి టైటిల్ను నిలబెట్టుకుంది. ఎలాగైనా ఈసారి యుఎస్ ఓపెన్ కప్ను ముద్దాడాలన్న సంకల్పంతో కఠోరంగా శ్రమించింది. దానికోసం ఒలింపిక్స్ను సైతం త్యాగం చేసింది. మాజీ ప్రియుడు చనిపోయిన తర్వాత సబలెంకా ఆడిన తొలి గ్రాండ్ స్లామ్ యుఎస్ ఓపెన్ ఒక్క మ్యాచ్ మినహా ఫైనల్తో సహా ఆమె వరుస సెట్లలో ప్రత్యర్థులను మట్టి కరిపించింది. జెసికా పెగులాతో జరిగిన అంతిమ పోరు తొలి సెట్లో సర్వీస్ కోల్పోయి తడబడింది. ఇక సెట్ గెలవడం కష్టం అనుకున్న దశలో చెలరేగింది. వరుసగా 5 పాయింట్లు గెలిచి సెట్ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో కూడా పెగులా నుంచి గట్టి పోటీ ఎదురైన అనుభవంతో దాన్ని అధిగమించి తన ఖాతాలో తొలి యుఎస్ ఓపెన్ టైటిల్ను వేసుకుంది. కలల ట్రోఫీతో పాటు $3.6 మిలియన్ ప్రైజ్ మనీని ఇంటికి తీసుకెళ్ళింది. అంతేకాదు, ఒకే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లు గెలిచిన 5వ మహిళగా ఆమె రికార్డులకు ఎక్కింది. మ్యాచ్ అనంతరం ఎంతో భావోద్వేగానికి లోనైన సబలెంకా, నన్ను చూసి నేనే గర్వపడుతున్నా. ఇలా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఈ విజయం నాకు అంతటి సంతృప్తిని, సంతోషాన్ని, నాపై నాకు ఎనలేని నమ్మకాన్ని ఇచ్చింది. నా కల నెరవేర్చుకునే దిశలో నా నమ్మకాన్ని నేను ఎప్పుడూ కోల్పోలేదు అంటూ ఉద్వేగంగా చెప్పిన సబలెంకా ఈ గెలుపును తన కుటుంబానికి అంకితం ఇచ్చింది. నా ఉన్నతి కోసం ఎంతో శ్రమించిన మా నాన్న చనిపోయినప్పటి నుంచి నా లక్ష్యం ఒక్కటే. టెన్నిస్ చరిత్రలో మా కుటుంబం పేరు చిరస్థాయిగా నిలవాలని. ట్రోఫీ మీద నా పేరు చూసిన ప్రతిసారి నా కుటుంబాన్ని చూసి గర్వపడతా. నా కలలను వారివిగా చేసుకుని అన్నింటా మద్దతుగా నిలిచి ప్రోత్సహించారు అంటూ ఉద్వేగానికి గురైంది 26 ఏళ్ల సబలెంకా. 5 ఏళ్ల కిందట అనారోగ్యంతో ఆమె తండ్రి సెర్గే మరణించారు. ఆయన ఐస్ హాకీ ఆటగాడు. బెలారస్ రాజధాని మిన్స్క్ నగరంలో పుట్టిన సబలెంకా అనూహ్యంగా టెన్నిస్ రాకెట్ పట్టింది. ఓ రోజు నాన్నతో కలిసి కారులో వెళ్తుంటే దారిలో టెన్నిస్ కోర్టులు కనిపించాయి. వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్లారు. కోర్టుతో పాటు ఆట కూడా నాకు బాగా నచ్చింది. ఆ రోజంతా అక్కడ ఉత్సాహంగా గడిచిపోయింది. బాగా ఆస్వాదించాను. అలా టెన్నిస్ రాకెట్ పట్టాను. నాలో ప్రతిభను చూసి 2014లో నాన్న నన్ను తీసుకెళ్లి స్థానిక జాతీయ టెన్నిస్ అకాడమీలో చేర్చారు. మరుసటి ఏడాది చిన్న చిన్న టోర్నమెంట్లలో పాల్గొన్నాను. ఐటీఎఫ్ దిగువ స్థాయి పోటీల్లో డబుల్ సింగిల్స్ ఆడుతూ వచ్చాను అంటూ చెప్పుకొచ్చిన సబలెంకా ఇంతకు 2 ఏళ్ల ముందే జూనియర్స్కు అర్హత ఉన్న ఉమెన్స్ సర్క్యూట్లో పోటీ పడింది. ఫెడ్ కప్ టీం రన్నరప్గా నిలిచింది. టాప్ 75 ర్యాంకుల్లో లేని జట్టు గెలుపు అప్పట్లో సంచలనంగా మారింది. తర్వాత అద్భుత విజయాలు నమోదు చేసుకున్న సబలెంకా 2018, 19 ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్లో 11వ స్థానానికి ఎగబాకింది. 2 ఏళ్లకు 2వ ర్యాంకును సొంతం చేసుకుంది.
2023లో ఆమె కెరీర్లోనే పెద్ద మలుపు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను తన పేరిట లిఖించుకుంది. ఈ ఏడాది ఆ టైటిల్ను నిలబెట్టుకోవడమే కాదు, ఎప్పటి నుంచో ఊరిస్తున్న యుఎస్ ఓపెన్ కూడా నెగ్గడం సబలెంకలోని దీక్షా దక్షతకు నిదర్శనం. వీటికి ముందు ఆమె ఎలైజ్ మెర్టెన్స్తో జతకట్టి యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ నెగ్గింది. సబలెంక కెరీర్లో ఇప్పటికి మొత్తం 22 టైటిల్స్ ఉన్నాయి. అందులో 16 సింగిల్స్, గత ఏడాది 6 డబుల్స్ టైటిల్స్. గత ఏడాది ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు దూసుకుపోయిన ఆమె ప్రస్తుతం 2వ ర్యాంకులో కొనసాగుతోంది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా, బెలారస్ క్రీడాకారులకు స్పాన్సర్లు దొరక్క ఇబ్బంది పడుతున్న తరుణంలో సబలెంక బడా బ్రాండ్స్కు అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. ప్రముఖ వెల్నెస్ బ్రాండ్స్లో పెట్టుబడులు కూడా పెట్టింది. టెన్నిస్ కోర్టులో శక్తివంతమైన షాట్లతో ప్రత్యర్థులతో ఎంతలా ఆడేసుకుంటుందో కోర్టు బయట విభిన్న ఆహార్యంతో అంతగా మతిపోగొడుతోంది. మోడల్స్కు మించిన ట్రెండీ టచ్తో నిత్యం తన అభిమానులకు పండగ చేస్తోంది. ఇన్స్టాలో ఆమెకు దాదాపు 25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన అనుభవాలను ఇన్స్టాలో పంచుకుంటూ ఔత్సాహికుల్లో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతుంది. టెన్నిస్ సర్కిల్లో ద వారియర్ ప్రిన్సెస్గా పేరుగడించిన ఈ తార ప్రస్తుతం బ్రెజిల్కి చెందిన వోగ్బెర్రీ బ్రాండ్ అధిపతి జార్జియస్ ఫ్రాంగ్లిస్ ప్రేమలో మునిగి తేలుతోంది. ఈరోజు మనం బెలారస్ టెన్నిస్ తార అరినా సబలెంకా గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.